సాలరీడ్ పర్సన్స్ ట్యాక్స్ ఫైలింగ్ ఫామ్ ITR 1 నోటిఫై అయింది. అయితే మీరు మీ CA కానీ ట్యాక్స్ ప్రొఫెషనల్ కానీ ఫామ్ 16తో పాటు ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా డిస్క్లోజ్ చేయండి. ఎందుకంటే ఫామ్ 26As లో కానీ ఏ స్టేట్మెంట్లో కానీ 3 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవ్వవు. సో మీ CA ITR 1 ఫైల్ చేస్తారు. సో దానితో మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అయితే వస్తుంది. ఈ 3 ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ది అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ మోర్ దాన్ 5,000 ఉంటే మీకు ITR 1 అప్లై కాదు. అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అయినప్పటికీ మీరు డిస్క్లోజ్ చేయాలి, లేదంటే మీరు డిఫాల్ట్ అవుతారు. రెండవది, ఏదైనా అన్లిస్టెడ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కంపెనీలో మీకు షేర్స్ ఉంటే మీకు ITR 1 అప్లై కాదు. అలాగే ఆ కంపెనీ యాక్టివ్లో ఉన్న డార్మెంట్లో ఉన్న మీరు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. ఇంకా మూడవది, జనరల్గా మనం హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంటేనో లేదంటే ఇంట్రెస్ట్ ఉంటేనో డిస్క్లోజ్ చేస్తాం. అయితే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ హౌస్ ప్రాపర్టీస్ ఎన్నున్నా అవి వేకెంట్ ఉన్నా లేదంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినా మనం డిస్క్లోజ్ చేయాలి. అండ్ మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉంటే మీకు ITR 1 అప్లై కాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. వన్స్ అగైన్ బీయింగ్ ఫైనాన్స్ గై.